అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజశ్రీ వ్లాగ్స్. నేను మీ తేజశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మీకు మంచి వీడియోనైతే షేర్ చేయబోతున్నాను. దానిలో మంచి రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు మంచి మోటివేషన్ అవుతుంది. ఈరోజు నేను ఒక మంచి హెల్దీ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను. అది బ్రేక్ఫాస్ట్ అన్నమాట. అదేంటంటే పాతకాలం నాటి ఆవిరి కుడుము. ఈ ఆవిరి కుడుము చాలా హెల్దీ. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా సరే చాలా బలం అన్నమాట. ఇది మినప్పిండితో చేస్తాం కదా, కాబట్టి ఇది చాలా హెల్దీ అన్నమాట. దీన్నైతే మా అమ్మ ఎప్పుడూ చేస్తూ ఉంటారు. ఇది మనము కొలత ఏంటంటే మనకి దోశకి రివర్స్ అనమాట. దోశకైతే మనము 1 గ్లాసు మినపప్పు 3 గ్లాసుల బియ్యం పోస్తాము, కానీ రివర్స్ అనమాట. దీనికి 3 గ్లాసుల మినపప్పుకి మనం 1 గ్లాస్ బియ్యం మాత్రమే పోయాలన్నమాట. అది పులియబెట్టకుండా వాడాలి. పిండిని అప్పటికప్పుడు పట్టుకోవాలి. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ పట్టేసుకోవాలి. ఇలా పిండిని కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా ఆవిరి కుడుము పాత్ర అయితే మనకి బయట షాపుల్లో కూడా దొరుకుతుంది. ఈ పాత్రలో ఇలా కాటన్ క్లాత్లు పాత్ర ప్లేట్కి సరిపడా మనం ఇలా కట్ చేసుకొని ఆ పిండిని అయితే మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ప్లేట్ మొత్తం ఈవెన్గా. ఇలా ఇదైతే చిన్న ఆవిరి కుడుము పాత్ర అనమాట. దీంట్లో ఒక 2 ప్లేట్స్ ఉంటాయి. మనకైతే ఒకటి తినగానే సరిపోతుందన్నమాట. ఇది ఇలా పిండి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ పాత్రలో కొంచెం మనం ఇడ్లీ కుక్కర్లోకి లాగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఈ ప్లేట్స్ని అయితే కుక్కర్లో అలా పెట్టేసేయాలన్నమాట. పెట్టేసి పైన మూత పెట్టేసుకోవాలి. తర్వాత మనకు ఒక 5 to 10 minutes లోపు మనకి ఆవిరి కుడుము అయితే రెడీ అయిపోతుంది. తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, అది కుక్ అయిందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకొని తర్వాత ప్లేట్స్ తీసి బయట ఆరబెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఆ కాటన్ క్లాత్ని ప్లేట్ మీద ఒకేసారి వేసేసి మెల్లిగా క్లాత్ అయితే తీసేసుకోవాలన్నమాట. ఇలా మనం వీడియోలో చూపించినట్టుగా ఇలా కాటన్ క్లాత్తో సహా మనం ఆవిరి కుడుమును అయితే తీసుకోవాలి. తీసుకొని మెల్లిగా ప్లేట్లో మనం బోర్లా వేసుకోవాలన్నమాట, క్లాత్తో సహా. ఇలా బోర్లా వేసుకొని మనం క్లాత్ని అయితే మెల్లిగా తీయాలి. ఒకేసారి లాగేస్తే ఆవిరి కుడుము అయితే పాడైపోతుంది. దీన్ని మనం పిల్లలకి పైన నెయ్యి ఈవెన్గా స్ప్రెడ్ చేసి బాగా నెయ్యి వేసి నల్లకార పొడి కానీ పుట్నాల పొడి కానీ అల్లం చట్నీ కానీ పచ్చిమిర్చి చట్నీ కానీ ఇలాంటివి దీనిలోకి మంచి కాంబినేషన్. చాలా బాగుంటుంది. మాకైతే చాలా ఇష్టము. వారంలో ఒకసారైనా కంపల్సరీ అమ్మ అయితే చేస్తుందన్నమాట. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అన్నమాట ఇవి. ఇలా మనం తీసుకొని దాని మీద మనం నెయ్యి వేసుకొని ఏదైనా మనం తినేయచ్చు. పల్లీ చట్నీ అంత బాగుండదు, కానీ మిగతా ఏ చట్నీ అయినా దీనికి చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. తర్వాత మాకు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా వంట పనిలోకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా పిల్లల్ని కూడా మేమైతే పట్టుకోవాలి కదా, చిన్నోడు ఉన్నాడు కదా, వాడిని గమనిస్తూ ఉండాలి. పిల్లలైతే ఆ రోజు ఇట్లా టబ్లో వాటర్ పోసుకొని బాగా ఆడారనమాట. వాడైతే సిద్ధుని లేపి వాడు కూర్చుందామని చాలా ట్రై చేస్తున్నాడు. ఇంకా మేమైతే పిల్లల్ని గమనిస్తూ మా వంట పనులు అయితే మేము ఫినిష్ చేసాము. ఆ రోజు ఏంటంటే టెంపుల్కి వెళ్ళాలని చెప్పి మేము స్వామివారికి దండలు అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఆ దండల్ని నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. దండలు స్వామివారికి అమ్మవారికి అని చెప్పి చేయించాం అనమాట. డైలీ పూజకి వెళ్ళాలి కదా అని చెప్పి ఆ రోజు చెల్లి వాళ్ళు బట్టలు తీసుకున్నారు స్వామివారికి అమ్మవారికి. దాంతోపాటుగా దండలు కూడా తీసుకున్నాము. వాటిని ఇంకా టెంపుల్కి అయితే ఇవ్వాలి. ఇంక ఈవినింగ్ అయితే రెడీ అయిపోయి మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోయి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ దుర్గాదేవి విగ్రహం అయితే పెట్టారని చెప్పాను కదా, అక్కడికైతే వచ్చాము. ఇక్కడ ఊర్లో అయితే ఇలా కోలాటము బతుకమ్మ అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి అన్నమాట. డైలీ వెళ్తూ వస్తూ ఉన్నాము. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఆడుతున్నారు కోలాటం అయితేను. వాళ్ళు పాపం 3 years నుంచి కోలాటం నేర్చుకుంటున్నారనమాట ఊర్లో. ఇలా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ గ్యాదర్ అవుతారనమాట ఇలా నవరాత్రుల టైంలో. మిగతా టైంలో ఎవరి పనుల్లో వాళ్ళే ఉంటారు. పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోతారు కదా, ఈ టైంలోనే అందరూ సరదాగా ఇలా గ్యాదర్ అయ్యి కోలాటము బతుకమ్మ ఆటలన్నీ ఆడుతూ ఉంటారనమాట. ప్రతి పండుగనైతే చాలా బాగా చేస్తూ ఉంటారనమాట అమ్మ వాళ్ళ ఊర్లో. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను.
నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.